కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. కేదార్నాథ్ జ్యోతిర్లింగం మరియు శివునితో గల సంబంధం. కేదార్నాథ్ ఒక బ్రహ్మాండమైన ప్రదేశం. ఇక్కడ శివ అనే శబ్దాన్ని ఉచ్చరించడం సరికొత్త పార్శ్వాన్ని అలాగే ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇది ఈ శబ్దం కోసం ప్రత్యేకంగా సిద్ధం చేయబడిన ప్రదేశం. మనం శివ అనే పదాన్ని ఉచ్చరించినప్పుడు అది సృష్టించబడని దాని యొక్క స్వేచ్ఛ, సృష్టించబడని వ్యక్తి యొక్క విముక్తి. ఇలా అనడం సరికాదేమోగాని ఈ భూమ్మీద శివ అనే శబ్దం కేదార్నాథ్ నుండే ఉద్భవించినట్లు అనిపిస్తుంది. ఎన్నో వేల ఏళ్లపాటు ప్రజలు ఈ ప్రదేశాన్ని ఆ శబ్దం యొక్క ప్రతిధ్వనిగా అనుభూతి చెందారు. మనం శివ అన్నప్పుడు అది ఏదో ఇంకొక విగ్రహాన్ని లేదా దేవుణ్ణి మరింత ఐశ్వర్యం కోసమో లేదా సౌకర్యాల కోసమో అడగటానికి సృష్టించినది కాదు. శివ అంటే ఏదైతే కానిదో అది అని. ఇవాళ ఆధునిక శాస్త్రం కూడా ఈ సృష్టి అంతా శూన్యంలోంచి వచ్చి మళ్లీ శూన్యంలోకే వెళుతోందని నిరూపిస్తోంది. ఈ సృష్టి యొక్క మూలం మరియు ఈ విశ్వం యొక్క ప్రాథమిక గుణం అనంతమైన శూన్యమే. ఈ నక్షత్రమండలాలన్నీ చాలా చాలా చిన్నవి, ఒక చిలకరింపు అంతే. మిగిలినదంతా అనంత శూన్యం. దాన్నే శివ అని అంటారు. కేదార్నాథ్ జ్యోతిర్లింగం పంచకేదార్ స్థల పురాణం. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ సొంత అన్నదమ్ములను బంధువులను చంపాల్సి వచ్చినందుకు కలతగా ఉన్నారు. దీన్నే గోత్రవధ అని అంటారు. వారెంతో అపరాధభావంతో కుంగిపోయారు. తమని తాము విముక్తుని చేసుకునేందుకు వాళ్లు మార్గం వెతకసాగారు. అందుకని వాళ్లు శివుని కోసం బయలుదేరారు. శివుడు వాళ్లు పాల్పడిన ఈ భయంకరమైన చర్య నుంచి వారికి అంత సులువుగా విముక్తిని కల్పించదలుచుకోలేదు. అందుకాయన ఒక ఎద్దుగా మారి అక్కడ్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాని వాళ్లు ఆయన్ను అనుసరించి పట్టుకోవాలనుకున్నారు. అప్పుడు శివుడు భూమిలోకి దూకి పైకి వచ్చేసరికి ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట పైకి వచ్చింది. ఎద్దు మూపురం కేదార్నాథ్గా, ముందర 2 కాళ్లు కేదార్నెళ్లే దారిలో వచ్చే తుంగనాథ్గా, నాభిభాగం భారతదేశపు హిమాలయాల్లోని మధ్యమహేశ్వరుడు అనే శక్తివంతమైన మణిపూరకలింగంగా, జటాజూటం కల్పనాథునిగా, ఇలా శరీరంలోని వేరువేరు భాగాలు వేరువేరు ప్రాంతాల్లో అవతరించాయి. ఈ వివరణంతా మన శరీరంలో 7 చక్రాలకి సంబంధించింది. ఈ ఆలయాలన్నీ మానవ శరీరంలా అమర్చబడ్డాయి. ఇదొక భారీ శరీరాన్ని సృష్టించేందుకు చేసిన ఒక గొప్ప ప్రయోగం. అలాంటిదొకటి భారతదేశపు హిమాలయ ప్రాంతంలో జరిగింది. ఇంకొకటి పశ్చిమ దిశగా పయనించి నేపాల్ ప్రాంతం మొత్తాన్ని అలాంటి శరీరంగా మార్చే ప్రయత్నం చేశారు. కేదార్నాథ్ జ్యోతిర్లింగం తన్మయంలో ముంచే శక్తుల మిశ్రమం. కేదార్నాథ్ ఒక తన్మయంలో ముంచే శక్తుల మిశ్రమం. ఇది వేలాది యోగులు ఇంకా అన్ని రకాల మార్మికుల నిలయం. నేను అన్ని రకాలు అన్నప్పుడు మీరు అలాంటి వారిని ఊహించనేలేరు. వీళ్లు ఎవరికీ ఏమీ నేర్పించడానికి ప్రయత్నించని వ్యక్తులు. ప్రపంచానికి తమని తాము ఎలా అర్పించుకుంటారంటే తమ శక్తులు, తమ మార్గం, తమ పని అన్నింటినీ ఈ ప్రదేశంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో వదిలేస్తారు. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు ఒక నిర్దిష్టమైన ప్రవర్తన, బట్టలు లేదా మాటలతో కూడిన ఒక నిర్దిష్ట చట్రంలో ఉంటారని ఊహించుకుంటారు. కాని ఇది కేవలం అలాంటి ఆధ్యాత్మిక వ్యక్తులతో నిండిన నేల కాదు. మీ అవగాహన పద్ధతులకు సరిపోయేవాళ్లూ ఉన్నారు, కాని పూర్తిగా మొరటుగా ఉండేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. వీరిని మీరు ఎప్పటికీ ఆధ్యాత్మికులుగా గుర్తించలేరు. కాని వీళ్లు సృష్టిలోని అత్యున్నత శిఖరాలను అధిరోహించి ఉంటారు. మనం యోగి అని అన్నప్పుడు ఒక నిర్దిష్టమైన ప్రవర్తన లేదా నైతికత కలిగి ఉన్న వ్యక్తి అని చెప్పట్లేదు. యోగి జీవితంలో పూర్తిగా సంబంధంలో ఉంటాడు. ఎంత సంబంధంతో ఉంటాడంటే అతను తన జీవాన్ని విచ్ఛిన్నం చేసి మళ్లీ యథాస్థితిలో పెట్టగలడు. ప్రాథమిక జీవం మీరే. మీరు దాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసి మళ్లీ యథాస్థితిలో పెట్టగలిగితే మీరొక యోగి అవుతారు. అలాంటి అద్భుతమైన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కేదార్నాథ్ తీర్థయాత్ర. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం పరితపించే వ్యక్తికి కేదార్నాథ్ అనేది ఊహించనంత గొప్ప వరం. దాన్ని వివరించడం చాలా కష్టం. చెప్పాలంటే అదొక రాయే అని అనిపిస్తుంది. కాని వేల సంవత్సరాలుగా ఎంతోమంది జ్ఞానులు ఇక్కడ నివసించి తమ శక్తితో దీన్ని ఇలాంటి ప్రదేశంగా మార్చారు. ఇక్కడ ఎంతోమంది యోగులు తమ శరీరాన్ని విధులుపెట్టారు. దీన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా అనుభూతి చెందాలి. భారతదేశంలో పుట్టినందుకు వార్ధక్యం రాకముందే శరీరం సహకరిస్తున్నప్పుడు మీరు కనీసం ఒక్కసారైనా హిమాలయాలకు వెళ్ళాలి. కేదార్నాథ్ జ్యోతిర్లింగ మందిరం మరియు ఆదిశంకరులు. ఆదిశంకరులు ఒక గొప్ప హేతువాది, భాషాశాస్త్ర మేధావి. వారు జీవించిన అతి తక్కువ కాలంలోనే వారు దేశమంతటా కాలిబాటను తిరిగారు.
శంకరులు కలడి అనే గ్రామంలో జన్మించారు. కలడి అంటే పాదాల కింద అని అర్థం. దక్షిణ భారతదేశంలో మనం భారతమాత పాదాల చెంత ఉన్నాం. భారత్లో మనం ఎప్పటినుంచో దైవం పాదాల చెంత ఎలా ఉండాలో నేర్చుకున్నాం. దైవం పాదాల చెంత ఉండడం వల్ల మనం పరిణతి చెంది వికసించగలిగాం. మనది ఆడంబరాలకు పోయే సంస్కృతి కాదు. ఇది సహజ స్వభావంగా దైవభక్తి కలిగిన సంస్కృతి. అంతా మిథ్యా అన్నారు ఆదిశంకరులు. మిథ్యా అంటే మాయా అని. ఉన్నది ఉన్నట్టుగా చూడకపోవడం. ఇక్కడ మీరొక దృఢమైన శరీరంగా ఉన్నాగాని రోజూ మీరు తినే ఆహారం, త్రాగే నీరు, పీల్చే గాలి వల్ల శరీరంలోని ప్రతి కణం మార్పు చెందుతూనే ఉంది. అంటే కొంతకాలానికి మీకొక కొత్త శరీరం వచ్చేస్తోంది. కానీ మీ అనుభూతి దృష్ట్యా అది మునపటి శరీరంలాగే అనిపిస్తుంది. అదే మాయా. అదేవిధంగా మీరు పంచేంద్రియాల ద్వారా గ్రహించేది కూడా పూర్తిగా వాస్తవానికి భిన్నమైనదే. అదే మాయా. ఇదే ఆదిశంకరులు చెప్పింది. కాశీలో ఒకనాడు శంకరులు తెల్లవారుఝామునే స్నానం చేసి గుడిలోకి వెళుతుండగా ఒక చండాలుడు అడ్డురావడం గురించి ఒక కథ ఉంది. చండాలులు అనేది ఒక కులం. వారు శ్మశానవాటికల నిర్వహణ చేసేవారు. వారిని అతి నీచ కులానికి చెందినవారిగా ఎదురొస్తే అశుభంగా చూసేవారు. వారిని చూస్తే మృత్యు వస్తుందని ఒక మూఢనమ్మకం. ఎవ్వరూ వాళ్లతో కలవకుండా వాళ్లను దూరం పెట్టేవారు. ఆ చండాలుడు ఎదురురాగానే శంకరులు జరుగు అన్నారు. దానికి అతను అక్కడే నిలబడి ఎవరు జరగాలి, నేనా లేక నా శరీరమా అని అడిగాడు. ఆ మాట శంకరులకు సూటిగా తగిలింది. అప్పటిదాకా అతను అందరికీ ఈ శరీరం మీరు కాదు, ఇదంతా మాయా అని చెప్పి వచ్చాడు. కాని ఇప్పుడతను ఆ ప్రశ్న వేయగానే అది దాన్ని కట్టిపడేసింది. అంతే. ఆ తర్వాత అతను ఎవ్వరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏ బోధనలు చేయలేదు. అక్కడ్నించి హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఇప్పటికీ కేదార్నాథ్లో ఒక గోడకి పాలరాతితో చెక్కబడిన ఆయన చెయ్యి మరియు దండం ఒక స్మారక చిహ్నంగా ఉంది. ఇదే ఆయన చివరిసారి కనపడిన ప్రదేశం. శంకరులు అక్కడ్నించి పైకి వెళ్లి శివుణ్లో విలీనమైపోయారు అని అంటారు. ఇది మన దేశ సంస్కృతి యొక్క ప్రాథమిక లక్షణం. మనం ఇంకొకరిని పక్కకి తోసి పైకి ఎదగం. తల వంచి నమస్కరించి పైకి ఎదుగుతాము. అది దేవుడైనా, మగవారైనా, ఆడవారైనా, చిన్నపిల్లాడైనా, జంతువైనా, చెట్టు అయినా, రాయైనా ఇలా ప్రతిదానికి వంగి నమస్కరించడం మనం నేర్చుకున్నాము. ఇదే మన బలం, ఇదే మన మార్గం, ఇదే మన విధానం, మరియు ఇదే మన పరిణతికి మరియు ముక్తికి మార్గం. బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్కు శివుడు వెళ్ళిపోవడానికి గల కారణం. బద్రీనాథ్ హిమాలయాల్లో 13,700 అడుగుల ఎత్తులో ఒక అద్భుతమైన ప్రదేశం. బద్రీనాథ్ గురించి ఒక పురాణ కథనం ఉంది. ఇక్కడే శివుడు, పార్వతీ ఉండేవారు. ఒకరోజు వారిద్దరం కలిసి విహారానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి గుమ్మం దగ్గర ఏడుస్తున్న చంటి పిల్లాడు కనిపించింది. దానికి పార్వతీదేవిలోని తల్లి మనసు బాధపడి ఆ బిడ్డను ఎత్తుకోబోతే శివుడు ఆమెను ఆపాడు. ఆ బిడ్డను ముట్టకూడదు అన్నాడు. దానికి ఆమె, ఎంత క్రూరత్వం, అలా ఎలా అంటారు అంది. అందుకు శివుడు, ఇది సరైన బిడ్డ కాదు. తనంతట తాను ఎలా గుమ్మం దగ్గరకు వచ్చింది? చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. మంచులో ఎక్కడా తల్లిదండ్రుల అడుగుజాడలూ లేవు. ఇది బిడ్డ కాదు అన్నాకూడా పార్వతీ, అదంతా నాకు తెలియదు. నాలోని తల్లి అలా బిడ్డను వదిలేయలేదు అని చెప్పి ఆ బిడ్డను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ పిల్లాడు ఆమె ఒడిలో హాయిగా సేదతీరుతూ శివుని వంక ఉల్లాసంగా చూస్తున్నాడు. దాని పరిణామం ఏమిటో తెలిసినా శివుడు, సరే ఏం జరుగుతుందో చూద్దాం అని ఊరుకున్నాడు. పార్వతి ఆ పిల్లాడి కడుపు నింపి ఇంట్లో పడుకోపెట్టి శివునితో కలిసి స్నానానికి దగ్గరలోని వేడినీటి సరస్సుకు వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి తలుపులు లోపలి నుండి గడియ పెట్టేసి ఉన్నాయి. తలుపులు ఎవరు మూశారు అని పార్వతి ఆశ్చర్యపోయింది. దానికి శివుడు, ఆ బిడ్డను తీసుకురావద్దని నేను చెప్పాను. వాడిప్పుడు తలుపులు మూశాడు అన్నాడు. పార్వతి, ఇప్పుడు ఏం చేద్దాం అంది. శివునికి రెండే మార్గాలే కనిపించాయి. ఒకటి ఆ ప్రాంతాన్ని అగ్నికి ఆహుతి చేయడం, లేదా ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోవడం. ఇది నీకు ఎంతో ఇష్టమైన బిడ్డ కాబట్టి దానిమీద చెయ్యి వేయను. మనం వేరే చోటకి వెళ్ళిపోదాం పదా అన్నాడు శివుడు. ఇలా శివపార్వతులు తమ ఇంటిని కోల్పోయి అక్రమంగా సంచరిస్తున్న పరాయివారిగా తిరుగుతూ ఉన్నారు. సరైన ప్రదేశం కోసం తిరుగుతూ ఆఖరికి కేదార్నాథ్లో స్థిరపడ్డారు. ఇలా జరగదని ఆయనకు తెలియదా అని మీరడగచ్చు. ఆయనకు అన్నీ తెలిసినా జరగాల్సింది జరగనిచ్చారు. శివుడు ఎంత మహిమాన్వితుడైనా లౌకిక విషయాల్లో అమాయకుడు, ఒక చిన్న పిల్లాడిలాగా. అందుకే ఆయన్ను భోలేనాథుడిగా కూడా పిలుస్తారు. అంటే తెలివి తక్కువవాడని కాదు, అల్పమైన విషయాల్లో ఆయన తన మేధస్సును ఉపయోగించడానికి ఆసక్తి చూపరని. తెలివి తక్కువవాళ్లే ఇంకొకరికన్నా బావుండాలని నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. తెలివి, బ్రతకనేర్చిన తెలివి రెండు వేరువేరు విషయాలు. తెలివి అనేది ఇంకొకరితో పోల్చి చెప్పగలం. కాని మేధస్సు కలిగి ఉండడం అనేది సహజ స్వభావం, ఇంకొకరితో పోల్చలేనిది. అది ఎవరితోనూ పోటీ కాదు, అది ఒక జీవితం యొక్క అభివ్యక్తి.
కేదార్నాథ్ జ్యోతిర్లింగం కాంతి సరోవరం అనుగ్రహపు సరస్సు. పురాణాల ప్రకారం శివపార్వతులు కాంతి సరోవరం తీరంలో నివసిస్తూ ఉండేవారు. కేదార్లో ఉండే ఎంతోమంది యోగులను కలుస్తూ ఉండేవారు. 2013లో వచ్చిన వరదల కారణంగా కాంతి సరోవరం సరస్సు పొంగిపొర్లి కేదార్కు చేరుకుంది. ఇప్పుడు దాన్ని గాంధీ సరోవరం అంటున్నారు. కానీ అది కాంతి సరోవరం. కాంతి అంటే అనుగ్రహం, సరోవరం అంటే సరస్సు. అదొక అనుగ్రహపు సరస్సు. యోగ సాంప్రదాయంలో శివుణ్ణి ఒక దేవుడిలా చూడరు. ఆయన కూడా ఈ భూమ్మీద నడవాడిన వ్యక్తే. ఆయనే యోగ సాంప్రదాయాలకి ఆద్యుడు. ఆయన ఆదియోగి, అలాగే ఆదిగురువు. అంటే మొదటి యోగి, మొదటి గురువు. మొదటిసారిగా యోగశాస్త్రాల ప్రసరణ కాంతి సరోవరం తీరంలోనే జరిగింది. ఇక్కడే ఆదియోగి ఇవాళ సప్తఋషులుగా కొనియాడబడుతున్న తన మొదటి 7 శిష్యులకు ఆంతరింక సాంకేతిక జ్ఞానాన్ని ఒక క్రమపద్ధతిలో వివరించారు. చాలా ఏళ్ల క్రితం నేను ప్రతి సంవత్సరం